శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకర భగవత్పాద విరచిత సౌందర్యలహరిలోని 9వ శ్లోక అర్థం, పరమార్థం, రహస్య మంత్రార్థం ఇవాళ తెలుసుకుందాం. ఈ శ్లోకం యొక్క సంపూర్ణ పరమార్థం తెలుసుకోవాలంటే కొంచెం ఉపోద్ఘాతం అవసరం. దయచేసి స్కిప్ చేయకుండా ఓపికగా విన్నవారికే ఈ శ్లోక రహస్యం అర్థమవుతుంది. మాకు శ్లోకం దాని ఫలం మాత్రం చాలు అనుకుంటే వీడియో చివరిలో శ్లోకం యంత్రం ఉన్నాయి, స్కిప్ చేసి చూడవచ్చు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఎందుకని? మనిషికి జంతువుకి తేడా ఏమిటి? అవి కూడా మనలాగే తింటాయి, పడుకుంటాయి. బ్రిటిష్ గుమస్తా చదువులు చదివి గొప్పగా బతికేస్తున్నాం అనుకునేవారిలానే అవి చదువులు ఉద్యోగాలు చేయకుండానే వాటి ఆహారం అవి సంపాదించుకుంటూ మనలానే వాటి కుటుంబాలను పోషించుకుంటున్నాయి, సంతానాన్ని కంటున్నాయి, పెంచుతున్నాయి. అయితే మనలా గారాబం చేసి పిల్లల్ని పాడు చేయకుండా వాటి స్థాయిలో అవి సంతానాన్ని తీర్చిదిద్దుకుంటున్నాయి. మరి మనిషిగా పుట్టి నేను అని ప్రతిదానికి విర్రవీగేవాడు జంతువు కన్నా ఎందులో గొప్ప? ఆలోచించండి. భగవంతుడు మనిషిలా భూమిపై నడయాడాడు అంటారేమో. నరావతారం కన్నా మునిపే మత్స్య కూర్మ వరాహ రూపాల్లో భగవంతుడు అవతరించాడు కాబట్టి అక్కడ కూడా మనిషి గొప్పోడేం కాదు. మడిసన్నాక కాస్త కళాపోషణ ఉండాలి. సంగీతం, నృత్యం, సాహిత్యం వంటిని ఆస్వాదించడం అవి మనుషులకే సొంతం అంటారేమో. కోయిల కన్నా గొప్ప గానం, నెమలికి మించిన నృత్యం, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క పిల్లన గ్రోవిని ఆస్వాదించిన గోవుల కన్నా గొప్ప కళాపోషణ మనకుందా? మనిషి జంతువు ఇద్దరు ఒకటే స్థాయి అనేదానికి అత్యంత సహజమైన అతి దగ్గర పోలిక చెప్పనా? ఒక కుక్క అద్దంలో తన్ను తాను చూసుకుంటే అది వేరే కుక్క అని భ్రమించి అరిచి అరిచి అద్దం పైన పడి తనకి తానే గాయం చేసుకుంటుంది. మనిషి కూడా తనలో ఉన్న దివ్యాత్మయే వివిధ ప్రతిబింబాలుగా వివిధ మనుషుల్లా ఈ మాయా అనే అద్దంలో కనబడుతున్నారని గ్రహించలేక నేను వేరు, వాళ్ళు వేరు అనే భేదభావంతో శత్రుత్వ భావాలు పెంచుకొని శారీరకంగా మానసికంగా గాయపడుతున్నాడు. ఈ స్థాయిలో ఉన్న వారంతా జంతువులతో సమవుజ్యులే. కాకుంటే అరవడం, కొట్టుకోవడమే కాకుండా జంతువుల స్థాయి కన్నా 1000 మెట్లు హత్యలు, ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. మరి ఈ జంతు స్థాయిని మనిషి దాటేది ఎలాగా? అందరము దివ్యాత్మ స్వరూపులమే, నీవే నేను అని తత్వమసి మహావాక్యానికి నిదర్శనంగా అయ్యప్ప రూపంలో పరమాత్మ మన కోసం దిగివచ్చి దీక్షలు చేయిస్తున్న అతి కొద్దిమంది మాత్రమే అసలు ఆత్మతత్వాన్ని గ్రహించి సర్వం కల్విదం బ్రహ్మ అని తెలుసుకోగలుగుతున్నారు. జంతు స్థాయిని దాటి అతి కొద్ది మందే ఎలా ఆత్మజ్ఞానం పొందగలుగుతున్నారు? జంతువుకి మనిషికి అస్సలైన తేడా ఒకే ఒక్కటి, కుండలిని శక్తి. అదే అనుకున్నాం అంటారేమో, కానీ జంతువులకు కూడా కుండలిని శక్తి ఉంటుంది. కానీ మనుషుల వలె కుండలిని శక్తిని అవి పైకి లేపలేవు. పైకి లేపే శక్తి అంటే జాగృతం చేయగలిగే సాధన తెలియకపోవటం, ఆ సాధన జ్ఞానాన్నిచ్చే గురువు వాటికి లేకపోవటం, అది తేడా. అర్థమైందా గురువు యొక్క గొప్పతనం? అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. జగద్గురువులు ఆదిశంకరులు అపారమైన కరుణతో, అమ్మ దయతో సులభంగా కుండలిని జాగరణలో వచ్చే అడ్డంకులు పోవడానికి, కుండలిని శక్తి పైకి లేపడానికి ఈ మంత్రపూరితమైన శ్లోకాలను సౌందర్యలహరి ద్వారా మనకు అందించారు. కుండలిని శక్తి జాగృతం చేసుకోవటం, తద్వారా ఆత్మజ్ఞానం పొందటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీవే పరబ్రహ్మ స్వరూపమని అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇవి మనిషిని జంతువు నుంచి వేరు చేస్తాయి. జంతువులకి కుండలిని ఉన్నా గురువులు ఇచ్చే జ్ఞానం తెలియకపోవడం చేతను, వెన్ను అడ్డంగా ఉండడం చేత వాటికి కుండలిని జాగరణ జరగదు. వెన్నెముక నిఠారుగా ఉంటేనే అది యాంటీనాలా పనిచేసి విశ్వ చైతన్య శక్తిని, కాస్మిక్ ఎనర్జీని
సరైన ఫ్రీక్వెన్సీలో శరీరంలోనికి ప్రసారం చేయడం జరుగుతుంది. శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మేలుకొని వెన్ను నిఠారుగా ఉంచుకున్న వారికి జరిగే అద్భుతాలు ఆల్రెడీ మనం శివరాత్రి వీడియోలో చెప్పుకున్నాం. ఆ సమయంలో నిద్రించే మనుషులకు వెన్ను అడ్డంగా ఉండే జంతువులకు ఏ ప్రయోజనం చేకూరదు. భగవంతుని సృష్టిలో తిర్యక్ స్థావరములకు అంటే జంతువులకు, వృక్షాలకు, రాళ్ళు రప్పలకు తమకు తాము ఎవరమో తెలుసుకునే శక్తి లేదు. ఒక్క నరుడికే నేను ఎవరు అని ఎరుక తెచ్చుకోగలిగిన శక్తి కుండలిని జాగరణ ద్వారా లభిస్తుంది. అయితే అది సులభమా అంటే అత్యంత కఠినం. కుండలిని శక్తి నిద్రపోతూ అధోముఖంగా ఉన్నవారు ఈ దేహమే నేను, నా కుటుంబమే సమస్తం అని జంతువుల స్థాయిలో ఇతరుల పట్ల పగ, ద్వేష భావనతో భ్రాంతిలో బతికేస్తూ ఉంటారు. ఇది అజ్ఞానం, అవిద్య. ఈ అవిద్యని తొలగించుకొని జ్ఞానం పొందగలిగిన శక్తి ఈ కలియుగంలో ఒక్క నరుడికి మాత్రమే ఉంది. ఇప్పుడు అర్థమైందా మనిషికి జంతువుకి తేడా? జ్ఞాన సముపార్జన. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. 83,99,999 రకాల వృక్ష, శిలా, జంతు జన్మలు ఎత్తాక కానీ మనిషి జన్మ రాదంటారు పెద్దలు. ఇలాంటి నరజన్మ పొంది నిన్ను నువ్వు తెలుసుకోక, భగవంతుని గురించి తెలుసుకోలేక, అసలు నువ్వెవరో, ఎందుకు భూమిపైకి వచ్చావో మర్చిపోయి, పరమాత్మను కూడా మర్చిపోయి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని తెలుసుకోలేక మాయ అనే బురదలో పడి దొర్లుతూ ఇదే అసలైన ఆనందం అని పందుల వలె భావించేవారిని ఎవ్వరూ ఉద్ధరించలేరు. క్షణిక సుఖాల కోసం శాశ్వత దుఃఖాన్ని కోరుకునే వారికి ఏమీ చెప్పలేం. తాత్కాలికంగా కష్టం అనిపించినా, దేహం మనసు అలసి సొలసిపోయినా ఇది మాయ అనే బురద, నేను చేరవలసింది అమృత సముద్రం, పాలకడలి అని గ్రహించిన వారే ఈ మాయ నుంచి బయటపడి పుట్టటం, చావటం అనే భవరోగం నుంచి విముక్తి పొందుతున్నారు. అందుకు కావలసిన శక్తినిచ్చేదే ఈ కుండలిని. కనిపించే ఈ జగమే సత్యం, బ్రహ్మ ఇదంతా మిథ్య అనే నాస్తికులు, భోగం ముద్దు, యోగం వద్దు అనేవారు, శరీరమే సత్యం, దాన్ని సుఖపెట్టాలి నిత్యం అని తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడే మేధావులకి కుండలిని అధోముఖంగా ఉంటుంది. గురుముఖత కుండలిని లేపే వివిధ యోగాల్ని అభ్యసించేవారికి భగవంతునిపై భక్తితో చిత్తాన్ని, మనసుని ఆయన పాదాలపై లగ్నం చేసిన వారికి, అమ్మని కుండలిని రూపంగా ధ్యానిస్తూ జాగరణ కోసమే ప్రార్థించేవారికి, నిరంతర రామనామ జపం చేసేవారికి కుండలిని సులభంగా జాగృతి అవుతుంది. కుండలిని జాగరణకు తద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఉపదేశించిన భక్తి రాజయోగాలు మొదలైనవే కాక హఠయోగం, క్రియాయోగం వంటివి వివిధ మార్పులు చేర్పులు చేయబడి నేడు కొత్త కొత్త పేర్లతో కూడా చలామణి అవుతున్నాయి. ఏదేమైనా గురికల గురువుల వద్ద ప్రత్యక్షంగా వారి పర్యవేక్షణలో మాత్రమే ఈ కుండలిని పరమైన సాధనలు చేయాలి. 40 రోజుల్లో కుండలిని లేపుతాం అనే ఇలాంటి వ్యాపార ప్రకటనలకి మోసపోయి డబ్బు, సమయం వృధా చేసుకోకండి. స్వామి, మరి మాకు గురువులు దొరకటం లేదు, దొరికినా మాకున్న ఉద్యోగ వ్యాపార భారాల వల్ల సమయం కేటాయించలేకపోతున్నాం అనేవారు నిత్యం లలితా సహస్రనామాలు, సౌందర్యలహరిలో కుండలిని పరమైన శ్లోకాలను చదువుకోవచ్చు. మీ భక్తి శ్రద్ధలను బట్టి శీఘ్రంగానో ఆలస్యంగానో అమ్మ తప్పక అనుగ్రహిస్తుంది. కుండలిని రూపంలో ఉన్నది కూడా అమ్మే కనుక కుండలిని జాగరణ అమ్మ భక్తులకు అత్యంత సులభంగా, సౌఖ్యంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతుంది. ఇప్పుడు పంచభూత శుద్ధికై, షట్చక్రాల జాగరణకై ఆదిశంకరులు సౌందర్యలహరిలో చెప్పిన 9వ శ్లోకం యొక్క రహస్య పరమార్థం తెలుసుకుందాం. మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్య విహరసే. మహీం మూలాధారే అంటే భూమి తత్వాన్ని మూలాధార చక్రంలో, కమపి మణిపూరే, కం అంటే జలం, కమపి జలతత్వం మణిపూరంలోను,
హుతం స్వాదిష్టానే అంటే అగ్నితత్వం స్వాదిష్టానంలోను. ఆగండి స్వామి, మూలాధారం తర్వాత స్వాదిష్టానం రావాలి కదా. అది వదిలేసి శంకరులు మణిపూరంలోకి ఎందుకు వెళ్ళారు సరే, మణిపూరం అగ్నిస్థానం కదా, స్వాదిష్టానం జలస్థానం. ఇదే అన్ని రకాల యోగ గ్రంథాల్లోనూ ఉన్నది. మరి శంకరులు తెలియక కిందది పైకి పైనది కిందకి చెప్పారా, పొరపాటుగా చెప్పారా? కొందరు మహానుభావులు ఏదో బై మిస్టేక్ అలా అని ఉంటారని కన్ఫర్మ్ చేశారు కూడా ఈ విషయాన్ని. అంటే అల్పులమైన మనకి తెలిసింది కూడా శంకరులకు తెలియదని ఆయన పొరపాటు పడ్డారని కొందరు భావించారు. చాలామంది పండితులు కూడా ఇదే సరైన పద్ధతి అని చెప్పి వదిలేశారు, కానీ అందులో దాగి ఉన్న రహస్యాన్ని ఇంతవరకు ఎవ్వరూ వివరించలేదు. మొట్టమొదటిసారి సిద్ధమంత్రం ఛానల్ సాధకులు మాత్రమే ఈ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. పృథివీ ఆపస్ తేజో వాయు అనేది సృష్టి క్రమంలో ఒక పద్ధతిలో సరైనదే అయినా కుండలిని అధోముఖంగా ఉండి దాన్ని పైకి లేపే క్రమంలో సాధకుడు ఈ వరుసని అంటే భూమి, నీరు, అగ్ని వరుసను పాటిస్తే బ్రహ్మగ్రంథి భేదనం జరగదు. ప్రతి 2 చక్రాలకి పైన ఒక పీఠముడి వలె బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు ఉంటాయని సాధకులందరికీ తెలిసిందే. స్థూలదేహం నేను కాదు అన్న భావన రావాలంటే మొదటి 2 చక్రాలు దాటగానే వచ్చే అడ్డు బ్రహ్మగ్రంథి. ఈ భేదనం జరిగితే కానీ స్థూల శరీర భావన పోదు. కఠోర బ్రహ్మచర్యం ద్వారా తేజస్సును పోగేసుకున్నా అది ఓజస్సుగా మారకుంటే కుండలిని ప్రయాణం పైకి జరగదు. సాధారణ భాషలో చెప్పాలంటే నీటిని వేడి చేస్తే ఆ ఆవిరి, ఆ తేమ పైకి ప్రయాణం చేస్తుంది. సృష్టి క్రమంలో సూర్యుడిని అగ్ని అనుకుంటే ఆయన పైనుంచి కింద ఉన్న జలాలను వేడి చేసి ఆ ఆవిరిని పైకి లాక్కుంటాడు. కానీ మనం నీటిని ఆవిరి చేయాలంటే నీళ్ళ గిన్నె పైన మంట పెడతామా, లేదా క్రింద మంట పెట్టి దానిపైన నీళ్ళ గిన్నెని పెడతామా? మీకు అర్థం అవుతున్నదని అనుకుంటున్నాను. దీన్ని కుండలిని యోగపరంగా అన్వయిస్తే స్వాదిష్టానంలో ఉన్న బ్రహ్మచర్యం ద్వారా నిలుపుకున్న తేజస్సుని పైకి లేపి బ్రహ్మగ్రంథి వేదనం చేసి మణిపూరంలో నిలిపి మణిపూరంలో ఉన్న అగ్నిని స్వాదిష్టానంలోకి దింపి క్రింద నుంచి ఈ అగ్నితో పైన ఉన్న తేజస్సును మండిస్తే అప్పుడు మాత్రమే అది ఓజస్సుగా మారి వాయు రూపంలో తదుపరి మజిలి అయిన వాయుతత్వానికి చెందిన అనాహతాన్ని చేరుతుంది. సృష్టి కార్యక్రమానికి అవసరమైన తేజస్సును మణిపూరంలోకి త్రేగానే ఈ స్థూల దేహం నేను కాదు అని తెలిసిపోతుంది. సృష్టి రహస్యాలు కూడా తెలుస్తాయి. సృష్టికారకుడైన బ్రహ్మ విష్ణువు యొక్క మణిపూర చక్రస్థానమైన నాభి కమలం నుండి ఉద్భవించడంలో అంతరార్థం ఇదే. రావణ సంహారంలో రామబాణం రావణుని యొక్క నాభిలో ఉన్న అమృత భాండాన్ని ఛేదించడం వల్ల రావణుడు మరణించాడని అందరికీ తెలుసు. ఆ అమృత భాండం అంటే ఏదో కాదు, మణిపూరంలో రావణుడు నిలుపుకున్న ఈ తేజస్సు యొక్క భాండాగారమే. చూసారా, ఎన్ని యోగ గ్రంథాల్లో ఎవ్వరూ ఇప్పటివరకు వివరించని రహస్యాన్ని జగద్గురువులు ఆదిశంకరులు మనపై అపార కరుణతో ఒక్క శ్లోకంతో ఈ రహస్యాన్ని ఛేదింపజేసేలా చేశారు. వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? జ్ఞాన సముపార్జనకై వారిచ్చిన విజ్ఞానాన్ని అధ్యయనం చేయటమే మనం రుణం తీర్చుకునే అసలైన పద్ధతి. తదుపరి హృది మరుతం ఆకాశముపరి అంటే అనాహతంలో వాయుతత్వం, ఆకాశతత్వం పైన ఉన్న విశుద్ధిలోను, మనోపి భ్రూమధ్యే పంచభూత తత్వాలతో పాటు అతి ముఖ్యమైన మనస్సు తత్వం భ్రూమధ్యంలోను అంటే ఆజ్ఞాచక్రంలో, సకలమపి బిత్వా అంటే ఇప్పటివరకు చెప్పుకున్న అన్ని తత్వాలను ఛేదించి భేదించి కులపదం అంటే ఇప్పటివరకు కుండలిని ప్రయాణించిన మార్గాన్ని కులపదం అంటారు. కులం అంటే సుషుమ్నా నాడీ మార్గం. ఆజ్ఞాచక్రం వరకు అమ్మవారు కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగినిగా పిలువబడుతుంది. ఆ తర్వాత
కుల అకులగా మారుతుంది. ఎందుకని? సహస్రారే పద్మే సహ రహసి పత్య విహరసే. ఆ పైన ఉన్న సహస్రార పద్మంలో ఉన్న శివునితో కలిసి అంతులేని ఆనంద సముద్రంలో ఇద్దరూ కలిసి విహరిస్తారు. ఇదే అసలైన శివపార్వతుల కళ్యాణం. ఇదంతా యోగి అంతర్ముఖుడై అంతర్యాగం చేసి దర్శించవలసిందే కానీ బయటకు కనపడదు, రహస్యంగా ఉండేది. అందుకే రహసి అన్నారు శంకరులు. సూర్యుడు భూమిపై ఉన్న నీటిని తపింపచేసి పైకి చేర్చాక తానేమీ వాటిని గ్రహించడు. మేఘాలుగా మార్చి కుండపోతగా నేలపైకే వర్షిస్తాడు. అలాగే ఎక్కడో భూమి తత్వంలో మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి షట్చక్రాలు ఛేదించి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు భేదించి అకులగా మారి సహస్రారంలో ఉన్న పతిని శివుని చేరాక అక్కడి వరకు తీసుకొచ్చిన ఓజస్సుని అమృతంగా మార్చి శరీరంలో ఉన్న 72,000 నాడులను నిరంతరాయంగా తడుపుతూనే ఉంటుంది. అదే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అప్పుడు యోగి జీవన్ముక్తుడవుతాడు. విశ్వవ్యాపక చైతన్యం, అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్యాలన్నీ అనుభవంలోకి వస్తాయి. ఇదే శైవ శాక్తేయ వైష్ణవాగమాల్లో చెప్పే కైలాస వైకుంఠ మణిద్వీప స్థానాలు. ఏ భావంతో ఉన్నవారికి ఆ భావంతో అనుభవం అవుతుంది. యద్భావం తద్భవతి. ఇదంతా సాధకులు ధ్యానిస్తూ భావిస్తూ చేయగలిగితే అమ్మ దయతో జగద్గురువుల అనుగ్రహంతో షట్చక్రాలకు పట్టిన పూర్వజన్మ వాసనలు వదిలి త్రిపురాసురుల వంటి అజ్ఞానం ఆవరించి ఉన్న 3 గ్రంథుల భేదనం జరిగి త్రిపురాసుర సంహారం జరుగుతుంది. మన ఛానల్లో చెప్పిన రహస్య వజ్రవారాహి సాధన ఫలితం ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తూ భావిస్తూ ధ్యానించగలిగితే పొందవచ్చు. కుండలిని జాగరణకై పంచభూతాలపై పట్టు సాధించడానికి భూతశుద్ధి కోసం యోగ సాధకులు ఈ శ్లోకాన్ని తప్పకుండా నిత్యం బ్రహ్మముహూర్త సమయంలో 1008 సార్లు పఠిస్తూ ఉంటే మంచిది. లౌకికంగా ఈ శ్లోకాన్ని దేశాలు పట్టిపోయిన వారిని వెనక్కి రప్పించడానికి ఇక్కడ చూపిస్తున్న యంత్రాన్ని ఇదివరకు వీడియోల్లో చెప్పుకున్న విధంగా తయారు చేసుకుని తూర్పు ముఖంగా కూర్చుని పాల పాయసాన్ని నివేదించి రోజుకి 1008 సార్లు చొప్పున 45 రోజులు జపిస్తే వదిలి వెళ్ళిపోయిన వారు ఎక్కడున్నా సరే తిరిగి వస్తారు. తదుపరి శ్లోకంతో మరో వీడియోలో కలుసుకుందాం. ఇదివరకు చెప్పిన శ్లోకాలు వాటి రహస్య పరమార్థాలు కూడా విని వదిలేయకుండా భావిస్తూ ధ్యానించడం చేస్తూ ఉండండి. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.